సింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న 8 శుభవార్తలను వినబోతున్నారు. ఫిబ్రవరి 12వ తారీఖు పౌర్ణమి తర్వాత ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి 12వ తారీఖు తర్వాత ఆ శుభవార్తలేంటి? ఈ శుభవార్తలు వినటానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి? అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిగిలిన రాసులన్నింటికంటే కూడా ఈ రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. మరి ఈ రాశి వారు ఎందుకంత ప్రత్యేకమంటే వీరికున్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత, సంయమన పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండటం వల్ల ఈ రాశివారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరెవ్వరూ వినని 10 శుభవార్తలు మీరు వింటారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనం కోరుకుంటున్నారు. వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో 2 స్త్రీలు, 1 పురుషుడు మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగటం ఇష్టం లేనివారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ల అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేనండి, రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశివారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాములు వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో చాలా మంది శని దోషాలతో బాధపడేవారు. అంటే ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఇటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయటానికి ముందే పూజ ముగించి